పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 18 నెలల కూటమి పాలనలో కొత్త వాల్ నిర్మాణం చేపట్టి చివరి దశకు తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులతో నిమ్మల పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశించిన విధంగా గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని ప్రస్తుతం ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, సీఎం గారు నిర్దేశించిన సమయానికి ప్రాజెక్టు పనులు ఎంత మేర పూర్తయ్యే అవకాశం ఉంది? తర్వాత ఇంకేమైనా పెండింగ్ ఏమైనా ఉంటాయా సార్? పోలవరం ఒక వరం, ఒక జీవనాడి. ఇప్పటికే ఆయన 3 సార్లు ఈ సంవత్సర కాలంలోనే పోలవరం స్వయంగా ఇచ్చేసి, అదేవిధంగా సెక్రటరియట్లో 7 సార్లు రివ్యూ చేసుకుని 2027 డిసెంబర్కి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు శరవేగంగా పోలవరం పనులు జరుగుతుండడాన్ని మీరే ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఈరోజు డయాఫ్రమ్ వాల్. ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2020లో ధ్వంసం అవుతే మళ్ళీ ఈరోజు 900 కోట్ల రూపాయలతోటి నూతన డయాఫ్రమ్ వాల్ని మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రారంభించడం కాదు, ఈ రోజుకి 950 మీటర్లు పూర్తి చేసి 75% కంప్లీట్ చేసి రేపు ఫిబ్రవరి కల్లా నూతన డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ నవంబర్లో ఈ గ్యాప్ 2ది స్టార్ట్ చేసాం, మెయిన్ డ్యాము. ఇది 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయలేని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిది. అయితే పుష్కరాలు ఉన్నాయి కాబట్టి గోదావరి సెంటిమెంట్ అవకాశం ఉంటే పుష్కరాల సమయాన్ని కూడా పూర్తి చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది సాధ్యాసాధ్యాలను బట్టి వాతావరణం సహకరించి, ప్రకృతి సహకరించి, టెక్నికల్గా డిజైన్స్ అన్ని ఇన్ టైంలో కొంచెం మాకు అన్ని సహకారం అందితే తప్పనిసరిగా 2027 డిసెంబర్కి అవకాశం ఉంటే పుష్కరాల సమయానికల్లా పూర్తి చేసేటువంటి విధంగా చేస్తాం. ఏదైతే మీరు అడిగినట్లుగా ఈ మెయిన్ డ్యాము, డయాఫ్రమ్ వాలు, జల విద్యుత్ కేంద్రం, నిర్వాసితులతో పాటుగా రైట్ కనెక్టివిటీస్, అదేవిధంగా లెఫ్ట్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అవి కూడా గత 5 సంవత్సరాల పాలన నిర్లక్ష్యం చేశారు. ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిగెట్టించి పని చేస్తాము. ఆ రైట్ కనెక్టివిటీ అంటే క్లిష్టమైనటువంటి పనులు, టన్నెల్స్ ఉన్నాయి, లైనింగ్ పనులు ఉన్నాయి. అటువంటి పనులు కూడా మేము 82% పూర్తి చేస్తాం ఇవాళ రైట్ కనెక్టివిటీస్. అదేవిధంగా లెఫ్ట్ కనెక్టివిటీస్ ఉన్నాయి, లెఫ్ట్ కనెక్టివిటీస్ కూడా 62% పనులు పూర్తి చేస్తాం. అంచేత ఈ జరుగుతున్నటువంటి పనులను చూస్తూ ఉంటే సాటిస్ఫికేషన్గా ఉంది. ఖచ్చితంగా ఆ టార్గెట్ని రీచ్ అవుతామనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మా అందరిలోనే ఉంది. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అది ఇప్పటికి కూడా మనకు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పండి. ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం నిర్వాహకం మనందరికీ తెలుసు. వాళ్ళకి క్యూసెక్లకి, టీఎంసీలకి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రులు, తేడా తెలియనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు. వాళ్ళకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసి, పోలవరం డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి, మళ్ళీ ఈరోజు ఆ పోలవరం పనులు చకా జరుగుతూ ఉంటే, పరిగెట్టించి పని చేస్తూ ఉంటే 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయిపోతుందనేటువంటి బాధ, ఆక్రోశం, ఆవేదన ఇవాళ వైఎస్ఆర్సీపీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఈ పోలవరం పూర్తవుతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ సాకారం అవుతుంది. ఉత్తరాంధ్రకు నీళ్లు పోతాయి, రాయలసీమకు నీళ్లు పోతాయి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఆలోచన వేసమెత్తు కూడా వైసీపీలో లేదు. కాబట్టే అటువంటి మాటలు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి తాజా పనులకు సంబంధించినటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న విషయాలు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి.